అది భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఒక హోరాహోరీ టెస్ట్ మ్యాచ్. పాకిస్తానీ బౌలర్ డానిష్ కనేరియా కోపంతో రగిలిపోతున్నాడు. కానీ అవతలి వైపు ఉన్నది ఎవరో తెలుసా? మన ఎంఎస్డి. ప్రశాంతంగా కూల్గా ఉన్నాడు. ఒక బౌల్ను ఎంఎస్డి జస్ట్ డిఫెండ్ చేశాడు, అంతే. కనేరియా తన కోపాన్ని ఆపుకోలేక ఫాలో త్రూలో బౌల్ను డైరెక్ట్గా ఎంఎస్డి వైపు విసిరాడు. ఎంఎస్డిని భయపెట్టి ఒత్తిడిలోకి నెట్టాలని చూశాడు. కానీ అక్కడున్నది ఎంఎస్డి. తల వంచలేదు, కళ్ళు తిప్పలేదు, కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన మైండ్లో ఒకటే ఫిక్స్ అయింది, సమాధానం నోటితో కాదురా, సరైన టైం వచ్చినప్పుడు నా బ్యాట్తో చెప్తా. కట్ చేస్తే నెక్స్ట్ బౌల్. ఎంఎస్డి క్రీజ్ వదిలి ముందుకు వచ్చాడు. పర్ఫెక్ట్ టైమింగ్తో లాంగ్ ఆన్ మీదుగా ఆకాశాన్ని తాకేలా ఒక భారీ సిక్సర్ బాదాడు. కనేరియా కూలుకునే లోపే మళ్ళీ నెక్స్ట్ డెలివరీ. ఎంఎస్డి ఇంకోసారి ముందుకు స్టెప్ అవుట్ చేశాడు. ఈసారి అంతకంటే పెద్ద పవర్ఫుల్ సిక్సర్తో బౌల్ని స్టేడియం దాటించేశాడు. ఇప్పుడు కెమెరా కనేరియా ముఖం వైపు తిరిగింది. అంతకుముందు ఉన్న కోపం, అహంకారం ఎక్కడా లేవు. అక్కడ కేవలం శ్మశాన నిశ్శబ్దం మాత్రమే కనిపిస్తోంది. ఎంఎస్డి మాత్రం ఎలాంటి సెలబ్రేషన్స్ లేకుండా తన రివెంజ్తో పాకిస్తాన్కు లైఫ్ టైం లెసన్ నేర్పించేశాడు. గుర్తుపెట్టుకో, సింహం గర్జించినంత మాత్రాన వేటాడటం మర్చిపోయిందని కాదు. సైలెంట్గా ఉంటేనే దెబ్బ ఇంకా గట్టిగా తగులుతుంది.